బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి. రైట్ నౌ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది ఇన్ తెలుగు లాంగ్వేజ్. ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక బ్యాంకులో కొంతమంది రాబరీ చేయడానికి వస్తారు, వచ్చి అందులోనే ఇరుక్కుపోతారు. సో దీని తర్వాత అసలు వాళ్ళు ఆ బ్యాంక్ నుంచి ఎలా బయటపడ్డారు, పోలీసులకు దొరికారా లేదా, అసలు ఏం జరిగింది, ఇది మీరు మూవీలో చూస్తారు. సో ఇప్పుడు ఓవరాల్ విషయానికి వచ్చేస్తే ఇట్స్ ఓకే, అంత పెద్ద ఏం నచ్చలా. అంటే ఫస్ట్ హాఫ్లోనే మనకి పాయింట్ అర్థమైపోద్ది. ఫస్ట్ హాఫ్లోనే మొత్తం ఆ నేరేషన్ కావచ్చు, రైటింగ్ కావచ్చు, కొన్ని ఫన్నీ ఎలిమెంట్స్ కావచ్చు, స్టోరీ కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కదే బాగుంది. నిజంగా చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ అనేది అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. బట్ ద సెకండ్ హాఫ్ అనేది కొంచెం స్లో వెళ్తూ ఉంటుంది. రన్ టైం మీకు 2.5 hours ఉంటుంది, 2 hours 31 minutes ఉంటుంది. అట్లా స్లో ఫేస్లో తీసుకెళ్తూ చాలా బోర్గా ఉంటుంది సెకండ్ హాఫ్ అనేది. ఏదో స్లోగా నిద్ర వచ్చేసింది నాకు లిటరల్లీ. అంటే కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ అది ఆల్రెడీ వాళ్ళు నిద్ర వచ్చేసే టైంకి కొన్ని ఎలిమెంట్స్ కొంచెం హై ఎలిమెంట్స్ ఇస్తే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్, సో అలా ఉందన్నమాట వాళ్ళది. సో అందుకోసమే నాకు అంతలా నచ్చలేదు. బేసికల్లీ ద సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఈ పోర్షన్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ పోర్షన్ నాకు చాలా బాగుంది. అంటే కొంచెం రైడింగ్ కానీ అమ్మయ్య ఇప్పటికైనా కొంచెం స్టోరీ పాయింట్ని పట్టుకున్నారు. మిగతా ఇంతవరకు స్లో ఫేస్లో తీసుకెళ్ళినా కూడా ఇది కొంచెం పాయింట్ని పట్టుకున్నారు. ఆ పాయింట్ని పట్టుకొని ఇక ముందుకు తీసుకెళ్తున్నారు. కొంచెం ఎమోషన్స్ కావచ్చు, స్టోరీ కావచ్చు, ఫ్లాష్ బ్యాక్ కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి బాగుంది. ఆ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో అండ్ ఫస్ట్ హాఫ్ బాగుంది. ఇంతకు మించి పెద్ద ఏం లేదు సినిమాలో. లిటరలీ నాకు ఏమాత్రం నచ్చలేదు. ఫ్యామిలీ వాచబుల్, 100% ఫ్యామిలీ వాచబుల్, డౌటే లేదు. మీకు ఇబ్బందికరమైన ఏమీ ఉండవు. సాంగ్ వస్తుంది, సాంగ్స్ ఎందుకు వస్తాయో తెలియదు. ఒక పర్స్పెక్టివ్ ఒక మంచి సీరియస్ టోన్లో వెళ్తుంది సినిమా. అంటే సీరియస్ టోన్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఆ పాయింట్ని పెట్టుకొని కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తూ ఉంటారు. ఈ మధ్యలోకి ఆ సాంగ్ వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియదు మరి సాంగ్ ఎందుకు వచ్చిందంటే వస్తుంది, అట్లనే వస్తుంది. లవ్ ట్రాక్ పెట్టినావు, ఓకే లవ్ ట్రాక్ అన్నప్పుడు నీ ఇమేజ్లో ఒక సాంగ్ వేసుకోవాలని చెప్పేసి ఆ సాంగ్, అంతే తప్ప అదే ఈ టైంలో ఖచ్చితంగా సాంగ్ ఉండాలి, సాంగ్ ఉంటేనే సినిమా నడుస్తుంది కాదు. ఎందుకంటే ఒక సాంగ్ రాసుకున్నావు, తేపకి సీరియస్ టోను ఈ యొక్క వేలో ఈ సీరియస్ టోనే కానీ లేకపోతే కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళే టైంలో మంచి సాంగ్ వేసుకుందాం, కొంచెం మంచిగా హై వస్తుంది వాళ్ళకి అనుకున్నారు. బట్ అది ఏం రాలేదు. ఇప్పుడు సాంగ్ బాగుందంటే సాంగ్ బాగాలేదు. అంతే. పర్ఫార్మెన్సెస్లో ఎవ్రీబడి గుడ్ ఇన్ దేర్ రోల్స్, అంతే. సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమంతా బాగాలేదు, నాకు అసలు ఏమాత్రం నచ్చలేదు. ఎవ్రీథింగ్ ఇట్స్ ఓకే, ఏం లేదు. నిజంగా వర్తి వచ్చా అంటే చెప్పాను ఆల్రెడీ, రివ్యూ మొత్తం చూసేసి ఉంటారు. సో ఇప్పటికీ మీకు చూడాలనిపిస్తే ఒకసారి ట్రై చేయండి ఫ్యామిలీతో కలిసి. వీళ్ళు పెట్టుకున్న పాయింట్ బాగుంది, బట్ అది ఎగ్జిక్యూషన్ దగ్గర ఫెయిల్ అయిపోయారు. ఇట్స్ జస్ట్ మై పర్సనల్ ఒపీనియన్. సో ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సినిస్కోప్ తెలుగు. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాం. మీ సపోర్ట్ ఉన్నంత వరకు చేస్తూనే ఉంటాం. సో వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.